దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సహా దెందులూరు టీడీపీ నాయకులతో కలిసి భారీ పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా భారీగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, విద్యార్థులకు అందించారు. అనంతరం ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించి రోగులకి స్వయంగా పళ్లు అందిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. యువ నాయకులు లోకేష్ మీద ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కోరారు. అనంతరం ఏలూరు కోటదెబ్బలోని ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల హోంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యలు మాట్లాడుతూ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం కోసం నారా లోకేష్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ఆ భగవంతుడు ఆయనకి అన్నిటా ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీల అధ్యక్షులు, పలువురు ప్రజా ప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యులు, మండల పార్టీ సెక్రటరీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి నేను, ఏలూరు ఎమ్మెల్యే గారు చంటి గారు ఫైర్ ఆఫీస్ సెంటర్లో, జిల్లా పార్టీ ఆఫీస్లో సౌదీ నుంచి ఒక వ్యక్తిని ఏలూరు ఎమ్మెల్యే గారి కృషి వల్ల, లోకేష్ బాబు గారి ప్రయత్నం వల్ల ఆయన ఏలూరు చేరడం జరిగింది. ఆయనతో అక్కడ కార్యక్రమాన్ని చేశాం. ఈ రోజున హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 యాపిల్స్, 2 కమలాలు ఇచ్చి లోకేష్ బాబు గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని, ఇంకా ప్రజల కోసం పనిచేయడానికి ఆయనకి ఇంకా శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనం కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే మన కోటదెబ్బ మీద ఉన్నటువంటి మానసిక వికలాంగుల స్కూల్ ఉందో వాళ్ళందరూ కూడా భోజన సౌకర్యం ఏర్పాటు చేశాం. ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా హెచ్ఐవి పేషెంట్లకు కూడా భోజన ఏర్పాట్లు, వసతులు అన్నీ కూడా కేవలం ఇవన్నీ మా యువ నాయకుడి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుని చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఏ రకంగా అయితే మద్దతునిచ్చారో భవిష్యత్తులో కూడా ఆ రకంగా ఏమైతే మేము సూపర్ 6 హామీలు ఇచ్చున్నామో అవన్నీ కొనసాగించాలని, అవి కొనసాగించేందుకు శక్తిని, ధైర్యాన్ని, మేము చేసిన ప్రతి కృషిని ఫలించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే యువ నాయకులు, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో నేను, దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు అనేక సేవా కార్యక్రమాలు పురమాయించడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని ఏదైతే నిరూపించబడిందో, కోటి సభ్యత్వాలు మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రికార్డు స్థాయిలో అయినాయో, మరి సేవే మార్గం అని ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే పార్టీని పెట్టారో
ఆ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున అనేక సేవా కార్యక్రమాలు ప్రతి చోట కూడా పేదవాడు ఎక్కడుంటే అక్కడ ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం, వస్త్రదానం అన్నీ కూడా ఈ రోజున మరి హాస్పిటల్కి వచ్చి రోగులకి పళ్ళు, యాపిల్స్, కమలాకాయలు పంచిపెడతాం. ఇవన్నీ కూడా కార్యకర్తల కృషి వల్లే జరిగింది, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడం వల్లే జరిగింది. మరి ఆ దేవుడు నారా లోకేష్ గారికి మరి ఐశ్వర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటానికి ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.